ఈ అడవి నాకు ఇల్లు. ప్రతి చెట్టు, ప్రతి ఆకు నాకు చాలా ఇష్టం. నిన్న మనం అడవిని కాపాడాం. అందరూ కలిసి ధైర్యంగా నిలబడ్డాం. కానీ ఈరోజు ఎందుకో నా మనసు ప్రశాంతంగా లేదు. ఏమిటి అది? దూరం నుంచి ఏడుపు వినిపిస్తోందే. బోని అన్నా, నది దగ్గర ఎవరో చిక్కుల్లో ఉన్నారు. మనం ఆలస్యం చేయకూడదు. పదా. బోని అన్నా, మనం వెంటనే వెళ్ళాలి. అవును బోని, ఎవరికో సహాయం కావాలి. బోని, చిట్టి, టిమ్మీ, లూలు నలుగురు కలిసి నది వైపు. రాక్షసులారా! రా లూలు, జాగ్రత్త. బోని, ఒక పొడవాటి కర్ర కనిపించింది. నేను కర్ర పట్టుకుంటాను. టిమ్మీ, నువ్వు నన్ను వెనక నుంచి పట్టుకో. చిట్టి, లూలు ధైర్యంగా మాట్లాడుతూ ఉండండి. మేము నీతోనే ఉన్నాం బోని. భయపడొద్దు బోని, మేమున్నాం బోని. బలంగా పట్టుకో కుందేలు. నేను కర్రను నీటిలోకి చాపుతున్నాను. బోని, నేను గట్టిగా పట్టాను. ఒక క్షణం అందరి గుండెలు ఆగిపోయాయి. కాని నాలుగురి శక్తి కలిసి పనిచేసింది. కుందేలు సురక్షితంగా బయటకొచ్చాడు. అవును, మేము చాలా గర్వపడుతున్నామా. మీరు లేకపోతే నేను ఉండేవాడిని కాదు. ఇక్కడ ఎవరూ ఒంటరిగా లేరు. ఇది మన అడవి. సాయంత్రం నాలుగురు మిత్రులు చెట్టు కింద కూర్చున్నారు. ఈ రోజు మనం ఒకరిని కాదు, మనల్ని మనమే గెలిచాం. మిత్రత్వం ఉంటే ఏ భయమైనా చిన్నదే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.